ఎమ్మెల్యే గారు గుమ్మరెడ్డి గారు వేదిక మీద రావాలని చెప్పేసి వచ్చి లక్ష్మీ రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే మార్కెట్ చేసి ఉపగల్లండి కూడా వేదిక మీద రావాలని చెప్పేసి లక్ష్మీ రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరియు భాస్కర్ గారు మరియు మన గ్రామంలో మరి నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ గ్రామానికి రెండోసారి రావడం, ఒకసారేమో మరి పార్లమెంట్ ఎన్నికల్లో వస్తున్నట్టున్నాం. కానీ మరి ఎమ్మెల్యేగా ఈ గ్రామ ప్రజలను కలిసి ఈ సమస్యలన్నీ విని మరి ఈ 15 రోజులు మరి గ్రామానికి మనము అభివృద్ధి పనులు తీసుకుని పోదామని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నికలు లేకపోయినప్పటికీ మీ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా శ్రీరామపల్లి గ్రామం ఆ రోజు ఎన్నికల్లో చెప్పినట్టుగా మీ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మీ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారు, అదేవిధంగా మండల పార్టీ సెక్రటరీ మన వైద్యుల అధ్యక్షుడైనటువంటి ఎల్ఎస్సీ గంగాధర్ గారు, వెంకటరెడ్డి గారు, నల్లవెల్లి, అదేవిధంగా మనం మాట్లాడుకుని పెద్దలు ఉప గంగారెడ్డి గారు, ఆనంద్ గారు డైరెక్టర్ కూర్చొని, తర్వాత మరి భాస్కర్ రెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సంతోష్ గారు, సూర్యనాయక్ గారు, మరి కిషన్ గారు, అదేవిధంగా రాజు గంగమ్మ గారు, నవీన్ గౌడ్ గారు, బీడీసీ సభ్యులకు, అధికారులకు, నాయకులు అందరికంటే ముఖ్యంగా మరి గత 2-3 గంటల నుండి నేను ఆలస్యమైనప్పటికీ మరి మా గ్రామానికి వస్తుందని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా నమస్కారం. ఇవాళ శ్రీరామపల్లి గ్రామానికి దగ్గర దగ్గర 70 లక్షల రూపాయలు, 62,000 మీకు మీ గ్రామానికి వచ్చినాయి. దాంట్లో మరి 50 లక్షల రూపాయలు అంటే అన్నీ కలిసి 50 లక్షల రూపాయలు మీ గ్రామానికి సీసీ రోడ్డు డ్రైన్స్, అది కాకుండా మరి మన ఈ రోడ్డు చిన్నపల్లి మసాలా హైవే బ్రిడ్జ్కు 1,50 లక్షలు, అదేవిధంగా రాష్ట్ర రాజధానికి 1,35 లక్షలు, మరి మన సింగాపూర్కు 12 లక్షలు, మరి ఇంకా ఏదైనా మీ గ్రామానికి తీసుకుని రావడం జరిగింది. ఇవాళ చివరిగా సింహాపల్లిలో
ఇప్పటి వరకు మొత్తం ఈ రోజు మనము శంకుస్థాపనలు చేసుకున్నటువంటివి 15,66,37,000. నిజంగా చెప్పాలంటే ఇందాబాయి మండల ప్రజలు అదృష్టవంతులు. మన ఏ మండలాలకు రానున్న పండు ఇవాళ మన ఇందాబాయి మండలంగా దగ్గర నేను ఇచ్చిన ఒక 15,000 రూపాయలు 70 కోట్ల వరకు వచ్చింది. ఇది చాలా మామూలు విషయం కాదు. ఎందుకంటే మీరందరూ కూడా తెలుసు, గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ మరి మొత్తం తెలంగాణ అప్రమత్తం చేసి మొత్తం దివాలా చేసి మరి కుటుంబ పాలనగా చేసి మరి మనకు కాంగ్రెస్ పార్టీకి అప్పగించినటువంటి సందర్భంలో మరి ఇలా అప్పు తీసుకుంటూ పైసా కూడా పెట్టుకుంటూ మరి మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా తప్పకుండా నెరవేర్చాలని ఒకవైపు అభివృద్ధి, ఇంకొక వైపు సంక్షేమం, ఈ రెండు కూడా చేసుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి పరిపాలనలో మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇందులో రాష్ట్రం ప్రజాపాలన ఖచ్చితంగా పేదలకు వచ్చిన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మీకు తెలుసు, మన ఉగాది నాడు సదమీయం స్టార్ట్ చేసింది. గతంలో కేసీఆర్ మనం ఏం చేశాడో ప్రతి పేదవాళ్ళ బియ్యం తినాలని చెప్పారు. ఇచ్చిన అదే బియ్యం ఇవాళ మనము సన్న బియ్యము తగ్గబడుతుందేమో అని చెప్పి మరి రైతులకు కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఇవాళ సన్నవాళ్ళు మరి రైతులతో పండించి మరి ఉపాధిలో ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున 50,000 మరి ఎంతమంది ఉన్నా కానీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున మనము 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మీకు ప్రతి పేదవాడు మరి సన్న బియ్యంతో 3 పూటలు కట్టుకుంటా తినాలని చెప్పి గౌరవం. ఇవాళ పేద పిల్లలు బడిలో మధ్యాహ్న భోజనం కావచ్చు, మన హాస్పిటల్ పిల్లలు కూడా వాళ్ళ వైద్యాలతో పెంచినాము, కాస్త పెంచినాము, వాళ్ళకి సన్నబియ్యం ఇస్తున్నాము. అదేవిధంగా మీకు అందరూ కూడా గతంలో 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తగా ఇవ్వనటువంటి సందర్భంలో మరి మీకు అందరూ ఒక నెల రోజులు కానీ నెల 15 రోజుల్లోనే రేషన్ కార్డు రేషన్ అందరూ కూడా రేషన్ కార్డు ఇస్తాము. అది డిజిటల్ కార్డు, రేషన్ కార్డు కాదు, ఫ్యామిలీ డిజిటల్ కార్డు. దాంట్లో మీ కుటుంబం సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయి. దాంట్లో మీరు 200 యూనిట్ల కరెంటు బిల్లు వాడుకోవచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్సు వాడుకోవచ్చు, సన్నబియ్యం వాడుకోవచ్చు, తెల్లారి ఆరోగ్యశ్రీకి వాడుకోవచ్చు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కూడా వాడుకోవచ్చు. అంటే మొత్తం ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా ఉంటాయి నాకు. అదేవిధంగా ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అతగారికి పోతే ఇక్కడ ఉండి ఆటోమేటిక్గా ఇక్కడ వెళ్ళిపోయి అక్కడ బాగా నాతో ఇంప్రూవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాస్తా ఉన్నాం. ఇవాళ మరి ఫ్యామిలీ డిజిటల్ కార్డు రేషన్ కార్డు కూడా మనం త్వరలో నిజపోతా ఉన్నాం. ఇక మరి మీకు అందరూ తెలుసు, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. మరి ఆంధ్రరాష్ట్ర ఎక్కడ పట్టుకోవాలా, బీటాస్ ఎక్కడ ఉండాలా, మోడల్స్ ఎక్కడ ఉండాలని మాటలు చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో మన సిద్ధాపల్లిలో ఎక్కడ కూడా ఎన్నికలే. సిద్ధాపల్లి కాదు, మొత్తం తెలంగాణ ఎక్కడ ఎన్నికలే. ఆ ఎన్నికల ముందు చెప్పినా మీకు మరి సిద్ధాపల్లిలో పేదవాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మనకు కొద్ది ఆలస్యమైన కానీ మనకు 3,500 ఇల్లు మన కాన్స్టిట్యూన్సీకి సాక్ష్యమైనవి. ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షల చొప్పున మీకు అందిస్తుంది. మీకు కోర్టులు ఒకటే ఇవాళ గంగాధర్ గారు కానీ, గంగాధర్ గారు కానీ, మరి నవీన్ గారు కానీ, ఇంకెవరైనా మీ నాయకులతో కూడా మన ఇందులో కమిటీ కంపేర్ చేసి ఒక 2-3 రోజుల్లోనే చిన్నపల్లిలో ఎంతమంది భూమి లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ప్లాట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇంటి లేని వాళ్ళు ఉన్నారు కనుక్కోమని చెప్తున్నాం. మరి అలా అంటే అధికారించిన లెక్క ప్రకారం కూడా చిన్నపల్లిలో ప్లాట్లు ఉన్నాయి, కానీ ఇంటి లేని వాళ్ళు 150 మంది ఉన్నారు.
ఎంతమంది 160. అదేవిధంగా మాకు 40 ఇల్లు లేవు, 400 మంది ఉన్నారు. మరి ఈ 160 మందికి అయితే మీరు ఎవరైతే ఇమ్మీడియట్ గా ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేస్తారు. అదేవిధంగా ఎవరికైతే ప్లాట్లు లేవో మరి రెండో విడత చిన్నపాల దగ్గర అవసరంతో 5 ఎకరాలు ఉంటాయి ప్రభుత్వ పరంగా 5 ఎకరాలు కొని మరి మీరు 75 గజాల కాడికి మొత్తం 300 మందికి ప్లాట్ ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టిస్తాం. ఇక్కడ నేను కోరుకునేది మళ్ళా ఎన్నికల వరకు ఇక్కడ చిన్నపల్లిలో పక్కా ఇల్లు లేదు వాళ్ళు ఉండకూడదు, అందరూ కూడా పక్కా ఇల్లు ఉండాలి నేను కోరుకుంటాను. దయచేసి వెంటనే మీరు ఇల్లు కట్టిన వాళ్ళు ముక్కుపోయింది మీకు మరి తప్పకుండా ఇల్లు శాంక్షన్ చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మరి రైతులు గతంలో చెప్పారు రైతులు రుణమాఫీ చేస్తున్నారు, కానీ ఇవాళ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, అప్పు ఉండలేదు బయట. అయినా కానీ మరి 25 లక్షల మంది రైతులకు మరి 2 లక్షల రూపాయలు కూడా ఉన్న వాళ్ళకి అందరూ కూడా మాఫీ చేశారు. అక్కడ డిగ్రీ కొందరు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 5 లక్షల కూడా 2 లక్షల లోపల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవంగా 5% ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం ఆలోచిస్తాం తప్పకుండా వాళ్ళు ఉద్దేశంతో ఇవాళ సన్న వడ్లు పండించిన రైతులకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చినాం. ఎప్పుడు మొన్న వానకాలం ఇచ్చిన ఇస్తున్నాం. మీరు ఊహించండి, మన సిన్నపల్లి రైతులు 30 క్వింటాలు పండిస్తారు ఒక ఎకరానికి. మరి ఒక 30 క్వింటాలు అంటే 500 రూపాయలు బోనస్ అంటే ఒక ఎకరానికి 15,000 రూపాయలు లాభం వస్తుంది. ఒక పంటకు 2 పంటలకు 30,000 రూపాయలు లాభం. మన నిన్ననే మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా నిజామాబాద్ వచ్చిండు. రైతు మహోత్సవం పేరు మీద ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంది. అందులో ప్రకటించిండు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల రైతు భరోసా 3 ఎకరాల వాళ్ళకి వేసినాం, మిగతా వాళ్ళకి వేయలేదు. మరి రాబోయే కాలంలో త్వరలో ఒక నెల రోజుల్లో కూడా అందరికి కూడా రైతు భరోసా 6,000 కాడికి మరి సంవత్సరానికి 12,000 కాడికి వేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మన రైతులు ఆదుకుంటున్నాం. మరి ఇక్కడ మహిళా సోదరులు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం మీకు ఇప్పిస్తా ఉన్నాము, 200 యూనిట్ల కరెంటు ఇంట్లో కట్టకుండా 0 బిల్లు ఇస్తా ఉన్నాము, అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తా ఉన్నాము. ఇవాళ మరి మహిళా సోదరులు అందరూ కూడా మొన్న మీరు చూసుంటారు, అందరూ కూడా ఒక 1000 బస్సులు మహిళా సంఘాలకు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. చాలా మంది మీరందరూ బస్సులు కొనుక్కోవచ్చు, సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సుకి కిరాయికి ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా పెట్రోల్ బంకులు, మరి క్యాంటీన్లు, అదేవిధంగా మరి రాబోయే కాలంలో ఇంకా మీకు రైస్ మిల్ కానీ గిడ్డంగులు కూడా అన్ని కూడా ఇస్తామని చెప్పారు. ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా సగం 100కి సగము మహిళా కేంద్రాలకు ఐక్యపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన మనం కూడా మీకు అందరూ కూడా తెలిసి మహిళలను ఆర్థికంగా స్వలంబన చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం. మీకు అందరూ కూడా తెలుసు, ఇవాళ మహిళా గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలకి ఏదైనా అకాల మరణం చెందితే మరి వాళ్ళకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే లోన్ మాఫీ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ ఉన్నది, లోన్ ఇన్సూరెన్స్ ఉంది. అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంట్ అయిపోతే మరి 10 లక్షల రూపాయలు పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ మీ మహిళా సోదరులకు ఇస్తా ఉన్నాను. ఈ విధంగా మహిళలు కూడా మీకు అందరూ కూడా హైదరాబాద్ తెలిసి మీకు హైదరాబాద్లో ఏది హైటెక్ సిటీ ఉంటుంది, అది సెంటర్లో ఉంటుంది హైదరాబాద్లో. అక్కడ 3 లక్షల రూపాయల గజం ఉంటుంది. అసలు చాలా మీకు 3 ఎకరాలు మహిళా సంఘాలకు ఇచ్చి మరి 200 షాపులు అక్కడ మీరు ఏదైనా వస్తువులు తయారు చేసి అమ్ముకోవడానికి అక్కడ అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇవాళ మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లోన్లు మీకు ఇప్పించి 5 ఏళ్లలో 1,00,000 కోట్లతో 1 కోటి మంది మహిళలను మీరు కోటీశ్వరులు చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పం తీసుకుంటున్నది. మీకు అందరూ కూడా మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ యువకులు ఉన్నారు చాలా మంది. మన తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా పనిచేసే వాళ్ళని ఆ రోజు చెప్పినాం, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల వరకు రాలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. మరి ఇవాళ మనం 55 నుండి 60 మీద ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ మళ్ళా మనము ఇవాళ జాబ్ క్యాలెండర్ అరేంజ్ చేసుకుని ఇప్పుడు రాబోయే ఒక నెల రోజులనే 50 నుండి 60 వేల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి సరిపోరో
ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుకుంటారు, ఏదో ఆర్థిక సమస్య పరిస్థితి బాగలేక ఎస్ఎస్సీ వాళ్ళు చదువు బంద్ చేసే వాళ్ళు కూడా మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజీవ్ యువ వికాస్ పేరు కింద మరి 6,000 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ ప్రభుత్వం 4,000 రూపాయలు సబ్సిడీ 4 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఆ పిల్లల్ని ఆదుకోవడానికి వాళ్ళు ఆటో కొనుక్కుంటారా, లేకుంటే కిరాణా షాప్ పెడతారా, లేకుంటే కొన్ని మెకానిక్ షాప్ పెట్టుకుంటారా, మరి వాళ్ళకి వచ్చిన వృత్తి మీదకి వెళ్ళి మరి ఇంకేదైనా పెట్టుకుంటారా, మరి వాళ్ళు పెట్టుకోవడానికి 4 లక్షల రూపాయల వరకు ఇస్తాము. ఇవాళ నేను ఇక్కడ మన నుండి గల్ఫ్లో కూడా చాలా మంది ఉన్నారు. గల్ఫ్లో ఎవరైనా చాలా మనం చదివితే వాళ్ళ కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ ఇస్తా ఉన్నాం. మనమే మన నియోజకవర్గంలో ఈ 6 నెలలని 20 మందికి 5 లక్షల చొప్పున ₹1 కోటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇట్లా అంటే అన్ని వర్గాల వారికి మరి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత చేస్తూ ఉంటే మరి బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనం పేపర్లో చూస్తాను, మొన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి దేని కొరకు కూలగొడుతున్నదో తెలియదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారంట, కాంగ్రెస్ వాళ్ళని కొనండి, అధికారం వీళ్ళను ఇచ్చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారంట. నేను ఇవాళ అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళను, దేని కొరకు కాంగ్రెస్ పార్టీని పడగొడతారు మీరు? దేని కొరకు మహిళలకు స్వచ్ఛాలన వృత్తి లేకుండా ఇస్తున్నందుక, రైతులకు బోనస్ ఇస్తున్నందుక, లేకుంటే పేదలకు ఇంధనాలను కట్టిస్తున్నందుక, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇస్తున్నందుక, దేని కొరకు మీరు పడగొడతారని అడుగుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బోర్డు రాపించుకుంటున్నారు ఏమని 25 సంవత్సరాల శివజూబ్లీ వేడుకలు జరుపుకుంటామని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, దేనికి జరుపుకుంటున్నారు? మీరు టీఆర్ఎస్ ఉన్నదా? అసలు టీఆర్ఎస్ ఉన్నదా? ఇప్పుడు లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడో తీసేసారు. మరి బీఆర్ఎస్ వచ్చి 5 ఏళ్ళు అయింది. మరి బీఆర్ఎస్ జరుపుకుంటున్నా, టీఆర్ఎస్ జరుపుకుంటున్నా మీకే తెలియదు. టీఆర్ఎస్ ఏమో లేదు, బీఆర్ఎస్ ఏమో 25 ఏళ్ళు కాలేదు. మరి దేని కొరకు సంబరాలు జరుపుకుంటున్నారు అంటే వాళ్ళకే వాళ్ళ ప్రజలకు మరి నేను చెప్తా ఉన్నా, ప్రజలను గుడి కొట్టేయడానికి ఇంకేదో డ్రామా వేయడానికి తప్ప ఇవాళ టీఆర్ఎస్ అనేది ఫామ్ హౌస్ పరిమితమైపోయింది. మళ్ళీ లేదు కాదు. ఇంకొకటి బీజేపీ పార్టీ ఇవాళ ప్రధానమంత్రి నాయకులు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన తెలంగాణ ఏర్పాటుకు మన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు ఉంటుంది. అంటే విడిపోయినప్పుడు రాష్ట్రం మార్చుకుంటాం అనుకోవాలి. దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసేది 11 సంవత్సరాల మోడీ గారు ఉంది. ఇవాళ మీకు అందరూ కూడా 2 విషయాలు చెప్తా. ఇవాళ మనం తెలంగాణ నుండి మనం కట్టినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, ట్యాక్స్ ఉంటుంది కదా, అది ట్యాక్స్ మనం కేంద్ర ప్రభుత్వానికి ₹1 పంపిస్తే మనకు రిటర్న్ గా 42 పైసలు మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. మిగతా 58 పైసలు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇవాళ మనం ఓట్లు వేసి గెలిపించినటువంటి బీజేపీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? మన తెలంగాణ ప్రజల పక్షాన్ని మాట్లాడట్లేదు వాళ్ళు. ఇవాళ మోడీ, అమిత్ షా, మరి అదాని, అంబానీ పెట్టిన 4 గుజరాతీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇవాళ మన భారతదేశాన్ని వెళ్తా ఉన్నారు. వాళ్ళకు గులామీ చేస్తూ ఉన్నారు. వీళ్ళు తెలంగాణ పక్షాన్ని మాట్లాడట్లేదు. మనకు తెలంగాణకు రావాల్సిన ఫండ్ను అడ్డుకుంటా ఉన్నారు. మనకు రావాల్సిన ప్రాజెక్టును అడ్డుకుంటా ఉన్నారు. మనకు పంపించిన ట్యాక్స్ను వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెట్టడానికి ఉపయోగపడతా ఉన్నారు. కానీ వాళ్ళు చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇంటి దొంగలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళను మనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను సున్నాపల్లి గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆ రోజు కూడా చెప్పిన ఇది ఉద్యమాల గడ్డ కాబట్టి ఇక్కడ చైతన్యం ఎక్కువ. మరి ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను. తప్పకుండా మీకు అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను. ఇవాళ ₹3,70,00,000 పెట్టి మనకి ఇంత బ్రిడ్జ్ కానీ, రోడ్డు కానీ, మన వాగులో బ్రిడ్జ్ కానీ, మరి ఇక్కడ శ్మశాన వాటిక బ్రిడ్జ్ కానీ, ఇంకా చాలా పనులు మీరు ఎన్నో రోజుల నుండి చూస్తున్నారు, ఎదురు చూసింది కాదు. ఇవాళ మరి రామచంద్రపల్లి అది రామసాగర్ తండ, దాన్ని కూడా ఎలక్షన్ల వాళ్ళు పాపం వాళ్ళు మా ఎవరు పట్టించుకుంటున్నారు. మీకు మరి మీరన్నా పట్టించుకోండి, మీకు ఓటు వేసింది చెప్పారు. వాస్తవంగా ఓటు వేసి కూడా ఇవాళ వాళ్ళ రోడ్డు కూడా మనం వేపిస్తా ఉన్నాం. ₹1,35,00,000 పెట్టి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఉంటుంది. ఈ సిర్నాపల్లి గ్రామంలో ఇప్పుడు గంగాధర్ గారు చెప్పినట్టు కానీ, మరి నవీన్ చెప్పినట్టు కానీ ఒక 5-6 సమస్యలు చెప్పారు. ఒకటే ఇంత రోడ్డు కావాలా అందరూ. అది కొంచెం ఫారెస్ట్ ప్రాబ్లం ఉన్నది. మరి ఫారెస్ట్
మాట్లాడి మరి దాన్ని ఏ విధంగా చేయాలో తప్పకుండా చేసి పెడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మా అకాలంలో మాకు మహిళా భవన్ లేదని చెప్తా ఉన్నారు. మీకు తప్పకుండా మహిళా భవన్ నేను మళ్ళీ వచ్చేసరికి మీకు అవసరం ఉంటే ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి మీకు ఇమ్మీడియట్ గా మహిళా భవన్ నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక సీసీ రోడ్స్ అంటున్నారు, డ్రైన్స్ అంటా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ స్కూల్ ముందర మరి సీసీ రోడ్ అంటా ఉన్నారు. తప్పకుండా సీసీ రోడ్స్ మేము చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి కళ్యాణ మండపం అడిగారు వెంకటేశ్వర స్వామి వెనుక 600 గజాలు ఉన్నాయని చెప్పి మరి ఆ టెంపుల్ చైర్మన్ రూమయ్య గారు కూడా చెప్తున్నా. మరి వారు కూడా నేను చెప్తా ఉన్నా తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా మనం కళ్యాణ మండపం నిర్మించుకున్నాం. అదేవిధంగా ఒక 10 ఎకరాలు దేవస్థానం కొరకు ప్రాంతం చాలా అసెంబ్లీ ఉన్నది. దాన్ని దేవుడి పేరు మీద ప్రాంతం చేయించాలని అంటున్నాడు. తప్పకుండా అది కూడా ఇప్పుడు చూపాడుతుల్లో మేము చెప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక అంగన్వాడీ స్కూల్ కావాలన్నాడు. మరి వెటర్నరీ బిల్డింగ్ కూడా దాంట్లో కూడా చిన్న టాయిలెట్స్ లేవు. అదేవిధంగా తప్పకుండా అది కూడా వెంటనే చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇక్కడ చెప్పని కూడా చాలా ఉంటాయి. కానీ నేను ఒకటే మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సిర్నాపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయించడానికి నేను పూర్తిగా మీ వెంబడి ఉంటాను. మీరు మరి తప్పకుండా మరి నన్ను నమ్మండి, నన్ను ఆదరించండి. మీ యొక్క బిడ్డగా నేను మీ కష్ట సుఖాలలో అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటూ ఈ సిర్నాపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరి దగ్గర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. సార్ ఒకసారి అన్న ఇటు చూడండి, ఇంకా నైనా ఇటు సార్